ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల దీర్ఘకాలిక సమస్యలపై చర్చ జరిగింది. నెల్లూరు పట్టణంలో గల మహేశ్వరి పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దస్తావేజు లేఖర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందుగల దస్తావేజు లేఖర్లు బి రామ్మూర్తి, వి సీతారామమూర్తి, శేఖర మంత్రి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శి హాజరై పలు సలహాలు సూచనలు చేశారు. ముఖ్యంగా భూ సర్వే అయిన గ్రామాలలో ఎల్పిఎం రిజిస్ట్రేషన్కు ఇబ్బందికరంగా మారిందని, ఒక సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంటే అంత భూమికి రిజిస్ట్రేషన్ అవుతుందని, సగభాగం రిజిస్ట్రేషన్ చేయాలంటే కొత్తగా మరలా ఎల్పిఎం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే ఎన్ఆర్ఐలు వారి ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా ఇబ్బందులు లేకుండా ఉండేదని, ఇప్పుడు 2.0 వెర్షన్లో ఎన్ఆర్ఐలకు రిజిస్ట్రేషన్ అవ్వటం లేదని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా ఉంటూ అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సమావేశానికి మన అతిథులందరినీ పిలవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు గారైనటువంటి శ్రీ పిడిమాక వెంకట సుబ్బారావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పివి సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖర్ల అధ్యక్షులు అయినటువంటి శ్రీ పట్నం దుర్గేష్ బాబు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి శ్రీ దాసరి సుధాకర్ గారిని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గారైనటువంటి శ్రీ అవ్వారు సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది. అది ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇదివరకు యాక్సెప్టెన్స్ ఉండేది, ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేదు. కాబట్టి దాని మీద కూడా ఏమైనా ఈ మధ్యకాలంలో అప్డేట్స్ ఏమైనా వచ్చుంటే పెద్దలు తెలియజేయండి. లేదంటే దాన్ని కూడా ఇప్పుడు మనం పెట్టే ఒక ఐజీ గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఇష్యూస్ లో దీన్ని కూడా చేర్చాల్సిందని చెప్పేసి, తర్వాత ఇప్పుడు మనం ప్రతి దిక్క కొన్ని చాలా సమస్యలు ఉత్పన్నమై ఉంటున్నాయి. కాబట్టి ఒక్క జిల్లా నుంచే కాకుండా ఫిల్ చేసేటప్పుడు వివిధ జిల్లాల నుంచి కూడా సభ్యుల్ని మన ఆంధ్రప్రదేశ్ అంతటా దస్తావేజు లేఖర్లు ఉన్నారు కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా 2-3 రకాలుగా ఫీజు అనేటువంటివి అక్కడ సబ్మిట్ అయితే కోర్టులో దానికి తగినటువంటి గౌరవం వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ 2.0 అనేటువంటిది త్వరితగతిగా వర్క్ అనేటువంటిది అవుతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఇష్యూ అవుతుంది.